సెప్టెంబర్ 5, 1969 సోవియట్ యూనియన్ సైబీరియాలోని ఒక రిమోట్ విలేజ్లో ఒక విచిత్రమైన వింత బయటపడింది. ఆ వింత బయటపడింది కూడా భూమికి అతి లోతైన కోల్ మైన్స్ ప్రాంతంలో. ఆ రోజు కూడా మైనింగ్ చేసేవాళ్లు 230 అడుగుల లోతున కష్టపడుతూ మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ పనిచేసే వ్యక్తి గుణపానికి ఏదో వింతగా తగిలింది. అది కోలైతే కాదు. దీంతో అక్కడ కొంచెం తవ్వి రాళ్లు రప్పలు తీస్తే అక్కడొక సొరంగం ఉన్నట్లు కనుగొన్నాడు. ఆ తర్వాత అతను ఆ సొరంగం గుండా వెళ్తే తెలిసింది ఆ సొరంగం ఒక రహస్యమైన ఛాంబర్ కి కనెక్ట్ అయి ఉంది అని. తర్వాత ఛాంబర్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ ఛాంబర్ ప్రాచీన కాలం నుండి ఇక్కడే ఉన్నట్లు కనుగొన్నారు. అయితే దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇంతవరకు క్లియర్ గా అయితే తెలీదు. మైనింగ్ చేసే అంత లోతులో ఒక సొరంగం, అది ఒక ఛాంబర్ కి దారి అంటే అప్పట్లో ఉన్న వాళ్ళ తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అసలు ఈ మంచు ప్రదేశం ఏంటి, అక్కడొక సొరంగం, ఛాంబర్ కనుక్కోవడం, అలాగే ఈ బయటపడ్డ వింతను బయటికి రానికుండా సోవియట్ యూనియన్ గవర్నమెంట్ ప్రజలందరి నోళ్లు ఎందుకు మూయించాలని చూసింది, మొత్తం తెలుసుకుందాం. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీసుల్ ప్రిన్సెస్ సీక్రెట్ డిస్కవరీ ఇన్ సైబీరియా. సో సొరంగం గుండా ఛాంబర్ లోపలికి వెళ్తే అక్కడ అతి పురాతన కాలం నాటి ఒక పెట్టె ఉంది. ఆ పెట్టె మీద చిత్ర విచిత్రమైన ఆ కాలం నాటి వింతైన డిజైన్స్ ఉన్నాయి. ఆ బాక్స్ పొడవు ఒక 8 అడుగులు, వెడల్పు ఒక 3 అడుగులు ఉంటుంది. సో ఈ సొరంగం, ఈ ఛాంబర్, అందులో ఉన్న ఈ బాక్స్ గురించి అక్కడి వర్కర్లు తెలుసుకోగానే వెంటనే దీని గురించి మైనింగ్ హెడ్ అయిన అలెగ్జాండ్రాకి చెప్పారు. దీంతో ఇదేదో వింతగా ఉంది, దాచిపెట్టకూడదు అని చెప్పి అప్పటి సోవియట్ అథారిటీ వాళ్లకు ఈ కనుగొన్న వింతైన విషయం గురించి చెప్పాడు. సో వెంటనే అఫీషియల్స్ ఆ పెట్టెను చూసేందుకు అక్కడికి వచ్చారు. అక్కడ పనిచేసే వాళ్ళంతా తెగ ఉత్సాహంగా ఉన్నారు ఆ పెట్టెలో ఏముంటుంది అని. కొందరు నగలుండొచ్చని, ఇంకొందరు వజ్రాలుండొచ్చని ఇలా అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అయితే అఫీషియల్స్ వాళ్ళ ముందు పెట్టెను ఓపెన్ చేయకుండా సీక్రెట్ గా ఓపెన్ చేసి అందులో ఒకవేళ వీళ్ళనుకున్నట్లు వజ్రాలు వైడూర్యాలు ఉంటే వాళ్లే దోచుకొని ఈ విషయాన్ని బయటికి రానికుండా చేస్తారనే డౌట్ కూడా ఉంది. అయితే అఫీషియల్స్ ఆ పెట్టెను అందరి ముందే ఓపెన్ చేయమని చెప్పారు. పెట్టెను తెరిచి చూస్తే వీళ్ళనుకున్నదొకటి, అక్కడ ఉన్నదొకటి. ఖజానా పక్కన పెడితే ఆ పెట్టె లోపల ఒక అమ్మాయి శరీరం ఉంది. ఇప్పటివరకు అది సాధారణమైన పెట్టె అనుకున్నాం, కానీ అది నిజానికి ఒక శవపేటిక. అయితే ఇక్కడ వింతేంటంటే ఆ బాక్స్ లో ఉన్న అమ్మాయి శరీరాన్ని ఏ మందు ఉపయోగించి సురక్షితం చేశారో తెలీదు. కానీ అమ్మాయి శరీరాన్ని చూస్తే ఆ అమ్మాయి అసలు చనిపోయిందా లేదా నిద్రపోయిందా అనే డౌట్ వస్తుంది. అంత సురక్షితంగా ఉంది బాడీ. ఆమెకు ఒక 25 నుంచి 30 ఏళ్ల వయసుండొచ్చు. జుట్టు పొడుగ్గా ఉంది, కళ్ళు నీలిరంగులో ఉన్నాయి, తెల్లటి వస్త్రాలు ధరించి ఉంది. ఆ వస్త్రం కూడా చాలా వింతగా ఉంది. ఆమె తల దగ్గర ఒక వింతైన బ్లాక్ బాక్స్ ఉంది. ఇది జరుగుతున్నప్పుడు ఆ బ్లాక్ బాక్స్ ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ తరువాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాక చాలా మంది కూడా ఆ బాక్స్ స్మార్ట్ ఫోన్ లాగానే ఉంది అని చెప్తున్నారు. ఆ అమ్మాయి స్కిన్ స్టిల్ ఇప్పటికీ వైట్ గా స్మూత్ గా ఉంది. ఏజింగ్ అవుతుందనే గుర్తులు కూడా కనపడట్లేదు. ఇంకా చెప్పాలంటే అక్కడ పనిచేసే యంగ్ మైనింగ్ వర్కర్ల కంటే ఆమె చాలా హెల్దీగా కనపడుతుంది. నిజానికి అక్కడ పనిచేసే వర్కర్లు ఆమె అందానికి ముగ్ధులైపోయారు. అంత అందంగా ఉందామా. ఆ శవపేటుకును చాలాసేపు తెరిచి ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈ వింతను చూడ్డానికి అక్కడికి వచ్చారు. అయితే చూడ్డానికి వచ్చిన వారిలో ఒకడు సైలెంట్ గా ఉండకుండా ఆ పెట్టెలో ఉండే పింక్ కలర్ లిక్విడ్ ని కొంచెం తీసుకొని దాన్ని టేస్ట్ కూడా చేశాడు. అతను చెప్పిన దాని ప్రకారం ఆ లిక్విడ్ కి స్మెల్ లేదు, అలాగే ఒక టేస్ట్ కూడా లేదు. అయితే ఆ టైంలో అతనికేమీ కాలేదు, కానీ కొన్ని రోజుల తర్వాత తన మెంటల్ కండిషన్ పూర్తిగా పాడైపోయింది. ఎంత సివియర్ అయిందంటే తన సొంత ఇంటికి వెళ్లే దారిని కూడా తను మర్చిపోతూ ఉండేవాడు. ఇంతేకాదు ఇతను నిప్పు, వేడి, చలి అంటే ఏంటో కూడా మర్చిపోయాడు. అందుకోసమే సైబీరియా మంచులో తిరుగుతూ ఆ చలికి అలానే చనిపోయాడు. ఇతని గురించి పక్కన పెడితే ఆ శవపేటికలో దొరికిన ఆ అమ్మాయికి టీసుల్ ప్రిన్సెస్ అని పేరివ్వడం జరిగింది. ఎందుకంటే టీసుల్ అనే డిస్టిక్ లోనే ఈ వింత బయటపడింది కాబట్టి. అయితే ఆ లిక్విడ్ తాగిన వ్యక్తికి అలా జరగగానే వెంటనే అథారిటీ వాళ్ళెంట పోలీసులను, ఆర్మీని, ఇంకా ఫైర్ ఫైటర్స్ ని తీసుకుని స్పాట్ లోకి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ఆ మైనింగ్ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా ఖాళీ చేయించారు. వాళ్లకు ఆ ప్రదేశం నుండి ఇన్ఫెక్షన్ సోకే ఛాన్స్ ఉందని చెప్పి అక్కడుండే వారందరినీ ఖాళీ చేయించగలిగారు. ఈ అథారిటీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ శవపేటకును పూర్తిగా అక్కడి నుండి వాళ్ళు అనలైజ్ చేయగలిగే ప్రాంతానికి తీసుకెళ్లి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ అది సాధ్యపడేలా లేదు. ఎందుకంటే ఆ పెట్టె చాలా భారీగా బరువుగా ఉంది. దీంతో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ పెట్టెలో ఉండే పింక్ లిక్విడ్ ని, అలాగే ఆ అమ్మాయి శరీరాన్ని వేరు చేసి ఆ శవపేటికను మాత్రం సెపరేట్ గా ఎలాగోలా ట్రాన్స్ఫర్ చేద్దాం, ఆ తర్వాత ఆ అమ్మాయిని, ఆ లిక్విడ్ ని తీసుకెళ్దాం అనుకున్నారు. అయితే ఎప్పుడైతే పింక్ లిక్విడ్ శవపేటిక నుండి తీసి పక్కన ఒక కంటైనర్ లో వేశారో వెంటనే ఒక వింత జరిగింది. అదేంటంటే పెట్టెలో లిక్విడ్ తీసేసిన వెంటనే వితిన్ మినిట్స్ లో
ఆ అమ్మాయి శరీరం పూర్తిగా డీకంపోజ్ అయిపోయి ఒక ఈజిప్షియన్ మమ్మీలా మారిపోయింది. అప్పుడు అథారిటీస్కి అర్థమైపోయింది ఆ లిక్విడ్ లో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయని, అందువల్లే ఆ డెడ్ బాడీ అంత ఫ్రెష్ గా తాజాగా ఉంది అని. సో ఆమె శరీరం అలా అయిపోయిన వెంటనే ఆ శరీరాన్ని ఒక అనాలిసిస్ చేసే చోటుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ శరీరం మీద పనిచేసిన ఒక ప్రొఫెసర్ ఆ బాడీ డిస్కవరీ గురించి ఒక లెక్చర్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ ప్రొఫెసర్ చెప్పిన దాని ప్రకారం ఆ బాడీని ప్రిజర్వ్ చేసిన పద్ధతి ఇంతవరకు మనం చరిత్రలో కనుగొనబడలేదు. అలాగే అంత బాగా బాడీని ప్రిజర్వ్ చేయగలిగిన పింక్ లిక్విడ్ గురించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. ఆ తర్వాత ఆ బాడీది అలాగే ఆ పింక్ లిక్విడ్ ఏజ్ ని కనుక్కోవడానికి చాలా సైంటిఫిక్ టెస్టులు చేశారు. అందులో రేడియో కార్బన్ డేటింగ్ కూడా ఒకటి. అయితే ఈ రేడియో కార్బన్ టెస్ట్ లో పర్ఫెక్ట్ గా ఒక 50,000 క్రితందైతే కనుక్కోవచ్చు, అంతకుమించి కనుక్కోవడంలో చాలా వరకు ఫెయిల్ అవుతూ ఉంటాం. అలాగే ఈ బాడీ మీద అలాగే శవపేటిక మీద ఈ రేడియో కార్బన్ డేటింగ్ చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే అవి 50,000 సంవత్సరాల కంటే ఇంకా పురాతనమైనవి. సైంటిస్టులు జియోలాజికల్ డేటాని అనలైజ్ చేసి ఇంకో టెస్ట్ ద్వారా వాటి ఏజ్ కనుక్కుందామనుకున్నారు. అయితే ఇందులో వచ్చిన రిజల్ట్ ప్రకారం చూస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ శవపేటిక ఇంకా ఆ డెడ్ బాడీ 800 మిలియన్ ఏళ్ల క్రితంది, అంటే 80 కోట్ల సంవత్సరాల క్రితంవి. అంటే అన్ని సంవత్సరాల నుండి మొన్న ఆ శవపేటిక బయటపడేంత వరకు ఆమె శరీరం ఆ లిక్విడ్ వల్ల ఎలాంటి డ్యామేజ్ లేకుండా 25 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుంది. ఇదంతా కనుక్కున్న తర్వాత అక్కడున్న సైంటిస్టులకు మొత్తం మానవ ఇతిహాసం మీద సందేహం వచ్చింది. ఎందుకంటే అంతవరకు అన్ని కోట్ల ఏళ్ల క్రితం మానవ మాత్రుడు అంటే అతనికి ఏమీ తెలీదు. బట్ ఇక్కడ బయటపడ్డ విషయం ప్రకారం ఒకే ఒక లిక్విడ్ ఎన్ని కోట్ల సంవత్సరాలైనా ఒక శరీరానికి ఏం కాకుండా ప్రిజర్వ్ చేయగలిగేంత పవర్ ఉందంటే ఇదసలు వింతకు మించి ఏమీ కాదు. దీంతో సైంటిస్టులందరికీ ఒక్కటే అనిపించింది, మనం ఇప్పటివరకు హ్యూమన్ హిస్టరీ అని చెప్పుకుంటున్నదంతా వట్టి మాటలే, హ్యూమన్ హిస్టరీ చాలానే ఉంది అని. అంటే ఎవల్యూషన్ థియరీ అని మనం చదువుకున్నదంతా వట్టి మాటలే. అయితే ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఆ శరీరం అసలు భూమి మీద నివసించిన మనిషిదే కాదు, ఒకప్పుడు భూమి మీదకు పక్క గ్రహాల నుండి ఏలియన్స్ వచ్చేవాళ్ళు, అందులో ఎవరిదో ఒకరిది అయ్యుంటుంది అని వాదిస్తున్నారు. ఇంకొందరైతే ఆ శరీరం మనిషిదే, అయితే ఆ పింక్ లిక్విడ్ మాత్రం మనది కాదు, ఏలియన్స్ తయారు చేసింది అని వాదిస్తున్నారు. ఇలాంటి ఎన్నెన్నో అనుమానాలు పుకార్లు చాలానే వచ్చాయి. దీని తర్వాత ఈ విషయం మొత్తానికి న్యూస్ పేపర్లో పడింది. మీడియా అటెన్షన్ ఈ విషయం మీద పడగానే ఎందుకో తెలియదు కానీ సోవియట్ అథారిటీ వాళ్ళు భయపడ్డం మొదలుపెట్టారు. అథారిటీ ఆఫీసర్లు మీడియా ముందుకొచ్చి అదంతా ఫేక్ అని చెప్పడం మొదలుపెట్టారు. ఆ న్యూస్ వచ్చిన న్యూస్ పేపర్స్ అన్నింటినీ తీసుకుని ఆ న్యూస్ లేకుండా ఎడిట్ చేశారు. దాంతోపాటు ఎవరైతే ప్రొఫెసర్ దీని గురించి మొదట్లో స్పీచ్ ఇచ్చాడో అతన్ని కూడా భయపెట్టారు. నిజానికి ఇతను స్పీచ్ తో పాటు ఆ చుట్టుపక్కల ఊర్లలో ఈ విషయం గురించి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటి గవర్నమెంట్ ఈ విషయం మీద ఎంత కఠినంగా ఉండేదంటే ప్రజలు దీని గురించి మాట్లాడుకోవాలంటే కూడా భయపడిపోయేవారు. అందుకోసమే సోవియట్ యూనియన్ గవర్నమెంట్ పడిపోయేంత వరకు ఈ విషయం గురించి ప్రజలు మాట్లాడుకునే వాళ్లే కాదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ఇండిపెండెంట్ మీడియా హౌస్లు వచ్చాయి. అప్పుడు ఇంకొక ఆర్టికల్ ఈ విషయం గురించి ఒక స్టోరీలా వేశారు. 2002లో ఈ ఆర్టికల్ ప్రచురించడం జరిగింది. అండ్ ఆ ఆర్టికల్ పేరు వచ్చేసి ది లేడీ హూ ఈస్ 800 మిలియన్ ఇయర్స్ ఓల్డ్. మెల్లమెల్లగా ఈ స్టోరీని మిగతా న్యూస్ పేపర్ వాళ్ళు కూడా ప్రచురించడం మొదలుపెట్టారు. ఈ స్టోరీకి సంబంధించిన సోర్స్ వచ్చేసి ఒక రిటైర్డ్ కర్నల్. ఇతను మొదటి సీక్రెట్ ఆర్గనైజేషన్ లో పనిచేశాడు. ఆ తర్వాత ఈ స్టోరీ చాలా పాపులర్ అయింది. ఎక్కడైతే ఈ చాంబర్ బయటపడిందో అక్కడ ఒక మెమోరియల్ ప్లేట్ కూడా తగిలించారు. అలాగే ఈ స్టోరీ గురించి ఒక టీవీ షోలో కూడా డిస్కస్ చేశారు. ఆ షోకి ఎవరైతే ఆ శవపేటిక ఓపెన్ చేసినప్పుడు ఆ వింతను కల్లారా చూశారో ఆ వ్యక్తులు ఈ షోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ స్వరంగాన్ని అలాగే ఆ చాంబర్ని కనుక్కున్న సమయంలో అక్కడున్న వర్కర్లకి ఏదో ఒకటి జరిగి వాళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం జరిగింది. అలాగే ఎవరైతే ముందుగా ఇదంతా కనుక్కున్నాడో అతను ఈ విషయం బయటపడ్డ 6 నెలలకే రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలాగా చనిపోతూ వచ్చారు. లాడిమర్ పోర్ట్రే షెడ్నే అనే ఒక జైలజిస్ట్ టీసుల్ ప్రిన్సెస్ మాత్రమే కాదు అక్కడింకా చాలా శవపేటికలు ఉన్నాయి అని చెప్పి దావా వేశాడు. అతను అన్నట్లుగానే 1973లో సోవియట్ అథారిటీ వాళ్ళు ఆ స్పాట్ కి వెళ్లి ఆ ప్రదేశం మొత్తాన్ని సీజ్ చేశారు. సాధారణ జనాలు ఆ ప్రదేశంలో రాకపోకలు చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకా బాగా వెతికితే ఆ జియాలజిస్ట్ చెప్పినట్లు అక్కడ వాళ్ళకి ఇంకా 2 శవపేటికలు దొరికాయి. అందులో ముందు దొరికినట్లు ఇంటాక్టెడ్ బాడీస్ కూడా దొరికాయి. ఆ మైనింగ్ ప్రాంతంలో మైనింగ్ ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయి కానీ అక్కడ పనిచేసే మైనింగ్ వర్కర్లందరినీ ఈ వింత బయటపడ్డప్పటి నుంచి మార్చేయడం జరిగింది. అథారిటీ వాళ్ళు డిస్కవర్ చేసిన ఈ వింతలని అవి నిరూపించే చోటులను అన్నింటినీ కూడా ప్రజలకు తెలియకుండా దాచుంచారు. అలాగే మైన్స్ ని కూడా 1970s లోనే వివిధ కారణాలు చెప్పి ఆపేయడం జరిగింది.
ఈ స్టోరీని ఎవరు విన్నా కూడా చాలా మంది ఇది కట్టు కదా అని అంటారు. బట్ ఇదంతా నిజం అని చెప్పే సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఎక్కడైతే ఈ డిస్కవరీ జరిగిందో అక్కడ అత్యంత కోల్డ్ స్టాక్ ఉంది. ఇది ఒక ఫ్యాక్ట్. ప్రొఫెసర్ దీని గురించి తెలుసుకోవడం, అది ఒక చోట స్పీచ్ ఇవ్వడం, ఇదంతా ఆపేయమని సోవియట్ అథారిటీ వాళ్ళు అతన్ని బెదిరివ్వడం, ఇది కూడా ఒక ఫ్యాక్ట్. ఆ ఊర్లో ఎవరైతే టీసుల్ ప్రిన్సెస్ ను వారి కల్లారా చూశారో వాళ్ళిప్పటికీ ఆ ఊర్లో నివసిస్తూనే ఉన్నారు. నిజానికి వీళ్ళు ఈ సంఘటన జరిగినప్పుడు వాటి ఫోటోలు వీడియోలు కూడా తీశారు. కానీ వాటన్నింటినీ అథారిటీ వాళ్ళు కనుక్కొని మరీ మాయం చేశారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకని సోవియట్ అథారిటీ వాళ్ళు ఈ విషయాన్ని దాచాలని చూస్తున్నారు? ఆ బయటపడ్డ శవపేటిక ద్వారా మానవులకు ఏమన్నా సమస్య రావచ్చా, లేకుంటే వాటి వల్ల అథారిటీ వాళ్ళకి ఏమన్నా లాభం వస్తుందని ఇదంతా చేశారా? ఈ బయటపడ్డ టీసుల్ ప్రిన్సెస్ 800 మిలియన్ ఏళ్ల క్రితం ఉన్న అత్యంత మోడర్న్ ఎరాకు సంబంధించిన రానా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంది. ఈ స్టోరీ అంతా కూడా ఇప్పటికే ఒక రహస్యమే. వీటికి సంబంధించిన అసలైన నిజాలు మాత్రం సాధారణ ప్రజలకు నాకు తెలిసి ఎప్పటికీ చేరవు. సో ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.